నమస్కారం కృష్ణారావు గారు. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. అంతర్జాతీయ విషయాల మీద అంటే అంతర్జాతీయం అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా మనకి ఇప్పుడు అందరినీ వేధిస్తున్నది. ఇదివరకు నుంచి ఉన్నాం. వాతావరణ సమతౌల్యం పాటించకపోవడం వలన, ఈ గ్రీన్ గ్యాసెస్ వలన, దానివలన వేడి వాతావరణంలో ఒకటి ఏంటంటే దేశాల మధ్య ఉండే ప్రచ్ఛన్న యుద్ధాలు, ఈ ఒకళ్ళు యుద్ధం చేసుకోవడం, ఇవన్నీ కాకుండా ఇప్పుడు క్లైమాటిక్ కండిషన్స్ వలన ప్రజల మనుగడకే పెద్ద దెబ్బ వస్తుందా అనేటువంటి అంశం వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే లేటెస్ట్గా అసలు డెత్ వ్యాలీలోనే అమెరికాలో చాలా హాటెస్ట్ డే కింద పేర్కొన్నారు. ఈవెన్ మనం చూసుకుంటే ఢిల్లీలో కూడాను 53 డిగ్రీస్ 54 డిగ్రీస్ వచ్చిందన్నమాట. ఇట్లాగా ఈ వాతావరణ ప్రపంచంలో అందరూ కలిసి వాతావరణ సమతౌల్యాన్ని తీసుకురాకపోతే మానవాళి మనుగడకే పెద్ద దెబ్బ వచ్చేటట్టుంది. సో దీనికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే మనం, ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా పెట్టగానే తీసుకురావడం కష్టమే. ఒక స్ట్రాటజిక్గా ఒక 5 years 10 years సస్టైన్గా ఎఫర్ట్ పెడితే కానీ మనము మళ్ళీ పరిస్థితుల్ని మళ్ళీ ఈ గ్రీన్ గ్యాసెస్ వీటన్నిటిని కంట్రోల్ చేయడం అదంతా కూడా ఒకసారి జస్ట్ దాని మీద మీ ఒపీనియన్. అదే ప్రాబ్లమ్ ఆఫ్ కామన్స్ అంటారు. ఇది అందరికీ సంబంధించిన సమస్య, ఎవరి సమస్య కాకుండా పోతుంది. ఇప్పుడు బంజరు రోడ్లో బంజర్ బీడ్లు ఉంటాయి. ఊళ్ళో వాళ్ళందరూ దాంట్లో గుడ్లను మేపుకోవచ్చు. సో ప్రతివాడు నా గుడ్లే కదా ఇంకాస్త ఎక్కువ మేపుతాం, బికాస్ దాని మీద ఒకటికి కంట్రోల్ ఉండదు అందరికీ. సో దాంతో మొత్తం అంతా అసలు గడ్డే లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే క్లైమేట్ చేంజ్ విషయంలో జరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎవడి పాటికి వాడు, దానివల్ల వచ్చే నష్టం నాకు ఒకటికే కదా, అందరికి కదా, కాబట్టి ఎక్కువ నేను ప్రొడ్యూస్ చేస్తాను దానికి. ఇది ఆ రకంలో ఇది బాగా ఇది అయిపోయింది. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ డయాబాలికల్, వాళ్ళ సిస్టమ్స్, వాళ్ళ థింకింగు డయాబాలికల్. వాడేమంటాడు, ఈరోజు ఉన్న పరిస్థితుల నుంచి వీటి మీద రిస్ట్రిక్షన్స్ పెడదామంటాడు. అంటే వాడు ఆల్రెడీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ 50% 60% పొల్యూట్ చేసేసాడు. ఇండియా లాంటి వాళ్ళు 2% 3%లోనూ ఉన్నారు. ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ పెడతామంటే, ఈ లెవెల్లో ఆపుతామని అంటే దెబ్బతినేది మనం కదా. వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? వీళ్ళు కూడా మేము ఆ లెవెల్లో, వాళ్ళు చేసే పర్ క్యాపిటా పొల్యూషన్కు అనుగుణంగా గ్యాస్ వీటి మీద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మీద కంట్రోల్స్ కాదు, ఈరోజు ఉన్న దాన్ని బట్టి పెట్టాలనేది వీళ్ళ వెస్టర్న్ వ్యూ. సో దానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు. మేము డెవలప్ అవుతున్న దేశాలు మిమ్మల్ని ఇప్పుడు సడన్గా నువ్వు కోల్ ఆపేయమంటే, అన్లెస్ నువ్వు దాన్ని కాంపెన్సేట్ చేయకపోతే మేము ఎందుకు కోల్ కన్సంప్షన్ ఆపుతామని ఇండియా, చైనా లాంటి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. బట్ ఎఫెక్టివ్గా దీని ఎఫెక్ట్ ఎవరికి ఎక్కడ ఉంటుందో తెలియదు. సడన్ మనీ ఎక్కడ ఫ్లడ్స్ వస్తాయో, ఎక్కడ వాతావరణం చాలా హాట్గా మారిపోతుంది. లైక్ ఈరోజు యూఎస్ఏలో ఉన్నది ఆ పరిస్థితి, మొన్న మనకు ఢిల్లీలో ఉన్నది. ఎటు తిరిగి ఒక ఈక్విటబుల్ బేసిస్ మీద అయితే దీని మీద ఒక అండర్స్టాండింగ్కు ప్రపంచ దేశాలని రావాల్సిన అవసరం అయితే ఉంది. అది రాకపోతే మాత్రం అసలు మానవాడి మనుగడికి దెబ్బతినేటటువంటి అవకాశం. అంటే తెలుగులో ఒక సామెత ఉంది, ఏదో ఎవరైనా తప్పు చేస్తే చట్టం దాని పని తాను చేసుకుపోతూ ఉంటుందంటారు. అట్లాగా ఇప్పుడు ఈ మనకి ఏర్పడినటువంటి దీనికి మరి ప్రకృతి దాని పని చేసుకుపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం బోల్డెన్ సునామీలు చూసాము, ఎర్త్క్వేకులు చూసాము. మరి మానవాళి మనుగడకే పెద్ద ప్రశ్నార్థకమయ్యి మరి జపాన్ లాంటి దేశాలు కూడా మొత్తము ఐలాండ్స్ కొట్టుకుపోయి, బట్ వాళ్ళు రివైవ్ అవ్వడానికి చాలా కష్టపడి చేయాల్సి వచ్చిందన్నమాట. అందువలన ఒకటి ఏంటంటే, మనం ప్రకృతిలో మొత్తం మనకి భగవంతుడు, మనం హిందువుల కింద నమ్ముతాం కాబట్టి 5 elements ఆఫ్ సన్, ఎయిర్, భూమి ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ 5 elements మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే పొల్యూషన్ లేకుండా, ఆల్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్, ఎయిర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అండ్ ఈవెన్ సన్ మొత్తం అంతా అనమాట. చేయకపోతే ఐ థింక్ మానవాళి మనుగడకే మన తరం పోతుంది, బట్ భావితరాల మాటకు ఓ పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. తప్పకుండా. సో మంచి విశ్లేషణ చేశారు. లెట్ us hope that
అందరూ కలిసి ఆలోచించి దీన్ని భవిష్యత్తులో ఒక గ్రూప్ ఎఫర్ట్ కింద, ఒక కమ్యూనిటీ ఎఫర్ట్ కింద మీరు చెప్పినట్టు తీసుకెళ్తే మంచి సమాధానం దొరుకుతుంది అనుకుంటాం. నమస్కారం. నమస్కారం.